పుట్టడమే పేదరికంలో పుట్టావంటే దాని అర్థం ఇది కాదని నువ్వు చచ్చేటప్పుడు కూడా నువ్వు పేదరికంతోనే చచ్చిపోతావని చెప్పి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మోస్ట్‌లీ బిలో మిడిల్ క్లాస్ గానీ, పూర్‌గా కష్టపడి వచ్చినోళ్ళకి స్థాయిల గురించి మాట్లాడతారు కొంతమంది. బలిసినోళ్ళు, బలిసి కొట్టుకుంటున్నోళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళొచ్చి "రేయ్ నువ్వు అదిరా, నువ్వు ఇదిరా" అంటారు. దానికి మీరు అంత ఫీల్ అయిపోయి రివెంజ్ తీర్చేసుకొని గొడవలు చేసి అంత అవసరం లేదక్కడ. ఇక్కడ మిమ్మల్ని ఎవరన్నా స్థాయి అని అంటున్నారంటే, వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళకి గుర్తు చేయండి. ఎందుకంటే, వాళ్ళు మిమ్మల్ని ఆ మాట అన్నారంటే, వాళ్ళెందుకు అంత స్థాయిలో ఉన్నారు? వాళ్ళ పేరెంట్స్ వల్ల. కానీ మీరెందుకు ఈ స్థాయిలో ఉన్నారు? మీ పేరెంట్స్ వల్ల. అంటే అది మీ పేరెంట్స్ చేసిన తప్పు కాదు. అది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి మీరు అలా ఉన్నారు. అది మీ తప్పు కాదు. సో, మీరు చేయాల్సిందేంటంటే, మీరు చరిత్ర తిరగరాసేలా మీరుండాలి. అంటే ఎలా అంటే మీరు నిజంగానే స్థాయి అన్నప్పుడు "అరేయ్! నీ లో క్లాస్ రా, నీ స్థాయి ఇదిరా" అన్నప్పుడు సింపుల్‌గా కష్టపడండి, చదవండి, సక్సెస్ అవ్వండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అయితే సక్సెస్‌కి అయినప్పుడు నీకు చేతిలో డబ్బులుండి పవర్ ఉంటే, పవర్‌కి క్యాస్ట్, రిలీజియన్, కలర్, జెండర్ దేనితోనే సంబంధం ఉండదు. పై సాయి పరమాత్మ అంటారు కదా! అలాగా. పవర్ సంపాదించు, డబ్బులు సంపాదించు, నువ్వంటే ఏంటో చూపిచ్చు. అప్పుడు నువ్వు ఆ స్థాయి అన్నోడిని ఏమి చేయకు. జస్ట్ అని చూడు. ఆడే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం. అర్థమైందా? నువ్వెప్పుడూ ఇలాగే ఉంటావని కాదు. కష్టపడు. అంతే నేను నీకు చెప్పొచ్చేది. ఓకే.